హాయ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి యూట్యూబ్ క్రియేటర్ కూడా వాచ్ టైమ్ అలాగే వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి అనుకుంటూ ఉంటారు కదా. ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉండేదే కదా. ఈ వీడియోలో వ్యూస్ అండ్ వాచ్ టైమ్ ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వైట్ స్టూడియో యాప్ ఆన్ చేసిన తర్వాత ఛానల్ అనాలిటిక్స్ అని ఉంటుంది. ఇక్కడ వ్యూస్ వాచ్ టైమ్ అని ఉంది కదా. ఇక్కడ పైన చూసారా లాస్ట్ 28 డేస్ అని చూపిస్తుంది. అంటే మనకు వచ్చిన వ్యూస్ కానీ వాచ్ టైం కానీ లాస్ట్ 28 డేస్ ముందుదే చూపిస్తుంది. అండ్ వాచ్ టైం అని ఉంది కదా, ఇక్కడ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్కి వచ్చే మొత్తం కలిపి వాచ్ టైం అయితే చూపిస్తుంది. ఇదంతా చూసి మీరు వ్యూస్ తగ్గుతున్నాయి, వాచ్ టైం తగ్గుతుంది అనుకుంటూ ఉంటారు. మనం వ్యూస్ అండ్ వాచ్ టైం కరెక్ట్ గా చూసుకోవాలి అనుకుంటే లాస్ట్ వన్ ఎర్న్ ఆప్షన్ కి వెళ్ళి ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ మనము మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే టుడే డేట్ కన్నా 7 డేస్ డిలేగా చూపిస్తూ ఉంటాయి వ్యూస్ గానీ వాచ్ టైం గానీ. ఎలిజిబిలిటీ కింద షోయింగ్ డేటా యాజ్ ఆఫ్ అని ఉంది కదా, అక్కడ డేట్ ఇచ్చారు. దాని కింద లెరన్ మోర్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఓపెన్ చేస్తే డీటెయిల్ గా ఇస్తారు వాళ్ళు, మనం చదవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన షార్ట్స్ వ్యూస్ అలాగే లాంగ్ వీడియోస్ కి వాచ్ టైం అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు వాచ్ టైం తగ్గుతుంది, వ్యూస్ తగ్గుతుందని బాధపడుతూ ఉంటారు. వైట్ స్టూడియో యాప్ లో ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంటాయి, మనం చూసుకోవాలి. మనకు వచ్చిన వ్యూస్ అనేవి ఎప్పుడు తగ్గవు, అలాగే ఉంటాయి. అలాగే వీటిలో కూడా చూపించడానికైతే కొన్ని వ్యూస్ అయితే చూపిస్తారు కానీ అవన్నీ మనకి వ్యూస్ వచ్చినట్లయితే కాదు. పక్కన ఎంగేజ్డ్ వ్యూస్ అని ఉంటాయి, అవే మనకు వచ్చిన వ్యూస్. కరెక్ట్ గా వ్యూస్ తగ్గుతున్నాయని డౌట్ మీకు వచ్చినప్పుడు వైట్ స్టూడియో యాప్ ఆన్ చేసి ఇలాగా అనాలిటిక్స్ లో డీటెయిల్ గా ఉంటాయి అన్ని కూడా చూసుకోండి. ఈ వీడియో మీరు చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరికొందరికైతే ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది.